అలా భయపడుతూ కూర్చుంటే ఎలా? ధైర్యంగా తెగించి ఒక అడుగు ముందుకేస్తేనే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. అలా కాకుండా ఆ పని చేస్తే ఏమవుతుందో, ఈ పని చేస్తే ఏమవుతుందో, నాకు సక్సెస్ వస్తుందో రాదో అని సెల్ఫ్ డౌట్తో నువ్వెప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు. అందుకే గుర్తుంచుకో, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా తెగించి ఒక అడుగు ముందుకేస్తేనే నీ జీవితంలో మార్పు వస్తుంది. ఇప్పుడు నువ్వున్న ఆర్థిక పరిస్థితి మారాలంటే అదొక్కటే మార్గం. అందుకే ఎప్పుడు కూడా సెల్ఫ్ డౌట్ వద్దు, నీ మీద నీకు అనుమానం వద్దు, నీ మీద నీకు పూర్తి విశ్వాసం ఉండాలి, నీ మీద నీకు పూర్తి నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఉంటుందో అప్పుడే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు నువ్వు ఏ పనైనా చేయగలుగుతావు. ఎస్, నా వల్ల అవుతుంది, నేను సాధించగలను అనే నమ్మకం నీకు పెరుగుతుంది. అందుకే మిత్రమా, గుర్తుంచుకో, ఎప్పుడు కూడా భయపడుతూ కూర్చోవద్దు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకో, ఎప్పుడు కూడా దాని మీద పూర్తి ఫోకస్ పెట్టు. ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు వస్తుంది. సెల్ఫ్ డౌట్ వద్దు. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు చెప్పు? ఇంకెవరు నమ్ముతారు? అందుకే నిన్ను నువ్వు నమ్ము. నీ సామర్థ్యం మీద నీకు పూర్తి విశ్వాసం ఉండాలి. గుర్తుంచుకో, ఈరోజు నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయకపోతే వయసు అయిపోతుంది, సమయం వృధా అయిపోతుంది. వెనక్కి చూసుకుంటే ఏమీ ఉండదు, కేవలం భయం మాత్రమే ఉంటుంది. అందుకే తెగించాలి, చేద్దాం.